ధర్మ సంస్థాపనార్థాయ, భగవంతుడు వస్తాడు అని మనం విన్నాం, అవతారం పుడుతుంది అని మనం విన్నాం. ధర్మమే లేనివాడు ధర్మ సంస్థాపన ఎలా చేస్తాడు? చేయలేడు. అందుకనే ధర్మ సంస్థాపన జరగాలంటే ఈ నేనే అని చెప్పుకున్న, నేనే సత్యం అని చెప్పుకున్న అవతారమే ధర్మ సంస్థాపనం చేయగలదు. మృతులైన వారికి కూడా తీర్పు తీర్చగలడా? ఎస్, నేనే జీవము అని చెప్పుకున్నాడు. రెండవ మాట, నేనే జీవం అని మనం ఎవరూ చెప్పుకోలేం. మన ప్రాణం పోతుంటే రోడ్డు మీద మనకి యాక్సిడెంట్ అయ్యి వేరే వాళ్ళ రక్తం అడుగుతాం. మనం రక్తదానం ప్రాణదానం అంటాం. చాలాసార్లు రక్తము దానం చేసే క్యాంపులు, బ్లడ్ క్యాంపులు పెట్టుకుంటాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టుకుంటాం. కొన్నిసార్లు రక్తం ఇచ్చిన తర్వాత కూడా, ఎన్నో బాటిల్స్ రక్తం ఇచ్చిన తర్వాత కూడా మనిషి బ్రతకడు. చాలాసార్లు ప్రాణం పోయలేము. మనం తీయగలమేమో, తీసుకోగలమేమో, కానీ ప్రాణాన్ని పోయలేం. ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో ప్రాణాన్ని పోయగలవాడు. అది ప్రాణదాత మాత్రమే, జీవప్రదాత మాత్రమే, అది దేవుడు మాత్రమే. అందుకని బైబిల్ ఘోషిస్తోంది, మనము ఆయన యందు చలిస్తున్నాము, ఆయన యందు జీవిస్తున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఆయనే మనకు సమస్తమును, జీవమును, ఊపిరిని దయచేయువాడు. భగవంతుడికి ఎవరు జీవాన్ని ప్రసాదించరు, తనకు తానుగా జీవమై ఉన్నవాడు. అందుకనే ఆ భగవంతుడు అవతార పురుషుడిగా వస్తే తప్పకుండా ఆయన పరిచయ వాక్కులు ఇలాగే ఉంటాయి, నేనే జీవము. దాని అర్థం ఏమిటంటే, నేను జనన మరణాలకు అతీతుణ్ణి, అందరి జనన మరణాలను ఫిక్స్ చేసేవాడిని, నేను మరణాన్ని కూడా జయించగలను. యేసుక్రీస్తు వారు చెప్పుకునేటువంటి మనిషి కాదు, ప్రగల్భాలు మనిషి కాదు, ఆయన నిరూపించుకునే మనిషి.